సో నేనేం చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీది రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశానుగుణంగా జరుగుతున్న కుల గణన సర్వే. ముఖ్యమంత్రి నుంచి తోడుకొని కార్యకర్త వరకు వారి యొక్క ఆదేశాన్ని అమలు చేసి తీరాల్సిందే. ఇంట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గాని వ్యక్తిగత అభిప్రాయాలు ఇష్టాయిష్టాలు ఉంటాయని నేను అనుకోవట్లేదు. తీన్మార్ మల్లన్న కొన్ని లెక్కలు తీసుకొచ్చాడు. అతను బీసీల కొరకు పోరాటం చేస్తా ఉన్నాడు, గట్టి సామాజిక న్యాయం కొరకు చేస్తా ఉన్నాడు. సో ఇది ఒక జనరేషన్స్ నుంచి వస్తున్న పోరాటం, కొన్ని తరతరాలుగా జరుగుతున్న క్లాస్ వారిది. సో దీంట్లో వ్యక్తిగతంగా కూడా ఎంతో నష్టపోవడం జరిగింది. విద్యార్థి దశ నుంచి కూడా చూస్తా ఉన్నాను. మీరు అడిగిన ప్రశ్నకి సూటి జవాబు ఏంటంటే, ఏదైతే ఇప్పుడు కాంట్రవర్సీ ఉందో తగ్గించారని చెప్పి అసలు బీఆర్ఎస్ పార్టీకి కళ్యాణ్ గారు వాళ్ళు మాట్లాడడానికి ఎథికల్లీ మోరల్లీ అధికారమే లేదు. 10 సంవత్సరాలు సమగ్ర కులగణన చేసి బీసీల సంఖ్య చెప్పకుండా ఇవాళ బీసీ కులగణన జరిగినాక అపోహలు సృష్టిస్తూ ఒక ప్రధాన బాధ్యత గల ప్రతిపక్షం ఏం చేయాలి? ఒకవేళ నిజంగానే బీఆర్ఎస్ పార్టీకి సామాజిక న్యాయం పైన చిత్తశుద్ధి ఉంటే కళ్యాణ్ గారు, ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలు కూడా అడిగినది ఆహ్వానించినది. 10 సంవత్సరాలు మంత్రిగా పనిచేసిన కేటీ రామారావు గారు గాని వాళ్ళ పార్టీ గాని తాము సమగ్ర కులగణన చేసిరు కదా, సర్వే చేసిరు కదా. దే కెన్ ఈజ్ ఏ పార్టీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఉన్నాడు, అతను ఎమ్మెల్యేగా ఉన్నాడు. దే కెన్ పార్టిసిపేట్ ఇన్ ప్రభుత్వం తోటి పార్టీ తోటి కట్ అయిందా వాయిస్? కట్ మాట్లాడండి మధుయాష్కి గారు. ఓకే, मेरा వాయిస్ मेरे को सुने आ रहा है. వస్తుందా? మాట్లాడండి. ఫైన్ ఫైన్. నో ఇది ఇప్పుడు మొన్న రాహుల్ గాంధీ గారు ఒక బడ్జెట్ స్పీచ్ మీరుంటే యూపీఏ ప్రభుత్వం గాని లేక ఎన్డీఏ ప్రభుత్వం గాని ఉద్యోగ కల్పనలో మనం సమగ్రంగా కల్పించలేకపోయినాం, విఫలమైనమని చెప్పి ఒప్పుకుంటూనే అధికార పార్టీకి ప్రధానమంత్రికి తన యొక్క సర్వీసెస్ ఆఫర్ చేస్తూ ఏ విధంగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ చేయూతనివ్వగలుగుతుంది యువతకు ఉద్యోగ కల్పన కొరకు అని చెప్పి అడగడం జరిగింది. అట్లాగే కేటీ రామారావు గారు ఇవాళ అతను పార్టిసిపేట్ చేయకపోవడం కాకుండా ఇవాళ రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధి కొరకు పోరాటం చేస్తున్నారు తప్పితే అసలు వాళ్ళకి సామాజిక న్యాయం, బీసీలకు న్యాయం చేకూరుతామని చెప్పడమే అత్యంత దారుణమైన స్టేట్మెంట్ అతను ఇస్తా ఉన్నాడు. సో ఇక్కడ జరగాల్సిందేనంటే నిన్న మంత్రి ఏం చెప్పినాడు, ఇక్కడ 2 విషయాలు. ఒకటి, ఇప్పుడు కళ్యాణ్ గారు 42%, 46%, 56, 60% బీసీ జనాభా అనేది ఒక ఎత్తు. ఒకవేళ అజ్యూమింగ్ ఫర్ ఎగ్జాంపుల్ 60% వరకు ఎదిగింది అనుకుందాం, 3.6 అక్కడ 22 డాక్టర్ వినయ్ గిట మాట్లాడుతూ ఇది 3.6 కాదు ఇంకా 11% వరకు ఉంటది జనాభా ఈ సర్వేలో పార్టిసిపేట్ చేయందని చెప్పి చెప్తూ వస్తారు వాళ్ళు. ఒకవేళ ఈవెన్ అజ్యూమింగ్ 56 or 60% వచ్చింది అనుకుందాం ఒకవేళ, బట్ రిజర్వేషన్ 60% ఇవ్వలేం కదా, 42% ఇవ్వగలుగుతాం. ఇప్పుడు 42% రిజర్వేషన్స్, పొలిటికల్ రిజర్వేషన్స్ ఇవ్వడమే ఇస్తూనే కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ఒకటి హామీ ఇచ్చింది, 42% కాంట్రాక్ట్స్లలో కూడా సివిల్ కాంట్రాక్ట్లలో బీసీ వర్గాలకు ఇస్తామని చెప్పినారు. అమెరికాలో కూడా కళ్యాణ్ గారు మీకు తెలుసు, ఇమిగ్రెంట్ ఉమెన్ అక్కడ వలస వచ్చి నివాసం ఉంటున్న మహిళలకి ఫెడరల్ కాంట్రాక్ట్ లో స్పెషల్ రిజర్వేషన్ ఉంటుంది. అంటే ఒక డెమోక్రటిక్ కంట్రీ రిజర్వేషన్ పాలసీ లేదనుకుంటున్నా అంటే అమెరికా దేశంలోనే డాక్టర్స్ వీసా రావాలనుకుంటే మారుమూల ప్రాంతాల్లో పనిచేసే డాక్టర్స్ కి స్పెషల్ గ్రీన్ కార్డ్ ఇస్తారు. పెద్ద పెద్ద కంపెనీలు ఇంక్లూడింగ్ టీవీ ఛానల్ 10 టీవీ ఛానల్ అంటే అక్కడ ఉన్నా కూడా అక్కడ ఈక్వల్ ఆపర్చునిటీస్ కింద నల్ల జాతీయులకు కూడా ప్రాతినిధ్యం ఇవ్వాలి. ఒకవేళ ఒక్క నల్ల జాతీయులు కూడా ఉద్యోగం ఇవ్వలేకపోతే, సర్వీస్ వాళ్ళ ఎంప్లాయీస్ ఉండకపోతే సంబడి కెన్ సూ దట్ ప్రైవేట్ కంపెనీస్ ని కూడా చేయొచ్చు, డిస్క్రిమినేషన్ చేస్తారని చెప్పాలి. సో ఇక్కడ మన దగ్గర ఏంటంటే పొలిటికల్ రిజర్వేషన్ కల్పిస్తూనే ఇవాళ అధికారులను చూడండి, పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు, ఇంజనీర్లు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్,
ఎక్కడెక్కడైతే డబ్బులు వచ్చే ఉంటాయో ఆ పోస్టులన్నీ కూడా అగ్రకులాల చేతుల్లోనే ఉంటాయి. ఇవాళ మీడియా తీసుకుంటే కూడా మీరు ఆల్ మేజర్ మీడియా ఛానల్స్ అన్ని కూడా లేక పారిశ్రామికవేత్తలు కూడా అగ్రకులాల చేతిలోనే అంటే ఉన్నాయి. మధ్యాష్కి గారు